మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు 28 గ్రామాల్లో శాంక్షన్ అవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో, అలాగే ఇప్పుడు ప్రస్తుతం గుంటుపల్లి గ్రామంలో శంకుస్థాపన చేస్తున్నాం. మార్చి లోపులో ఈ నిర్మాణాలు పూర్తయి ప్రజలకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్జీఎస్లో కూడా వివిధ గ్రామాల్లో నిధులు కేటాయించడం జరిగింది. ఈ గుంటుపల్లి గ్రామానికి కూడా 25 లక్షల రూపాయలు కేటాయించాం. అది కూడా ఇప్పుడు శంకుస్థాపన చేస్తాం. త్వరలో రోడ్డు నిర్మాణం కూడా పూర్తవుతుంది. అలాగే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఎస్సీ సోదరులు అడుగుతా ఉన్నారు. అది వాళ్ళ కోరిక. తప్పకుండా అది స్థలం ఉంది కానీ కొంత ఆక్రమణలో ఉంది. అది కూడా సమస్య పరిష్కరించి త్వరలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా 45 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తాం. అది కూడా ఖచ్చితంగా, ఎందుకంటే గుంటుపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటిది కాబట్టి తప్పకుండా వాళ్ళ కోరిక మేరకు అతి త్వరలో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా సాకారం చేస్తామని తెలియజేస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఎవరికో పుట్టిన బిడ్డ మేమే కన్నాం, మేమే పెంచామని చెప్పే రోజులు ఈరోజు దాపురించినాయి. భోగాపురం ఎయిర్పోర్టు అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలెట్టడం, దాన్ని ఏ రకంగా నేను ఆపుతాను అని చెప్పి సవాళ్లు ఇసిరి పత్రికాముఖంగా ఎన్నో బహిరంగ సమావేశాల్లో అక్కడికి ఎర్రబోసి వెళ్ళదు, అక్కడికి ఏ అభివృద్ధి లేదు, అసలు ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఈ ఎయిర్పోర్ట్కి ఎవరు వస్తారని చెప్పి ఎన్నో మాటలు పలికి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ కళ సాకారం అవుతుంటే అది నేనే చేశాను, నా వల్ల అయిందని చెప్పుకోవడానికి నిస్సిగ్గుగా, ఏ రకంగా సిగ్గుపడకుండా చెప్పుకోవడం అనేది దురదృష్టకరమైన విషయం. కాబట్టి ఈ విషయాలని ప్రజలు గమనించాలి. ఒక్క అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగపరుచుకున్నారా, సద్వినియోగపరుచుకున్నారా ప్రజలు గమనించబట్టే 151కి మధ్యలో 5 పోయింది. ఇప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా కనుక పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు కొద్ది గొప్ప ఆదరిస్తారు. అదన్నీ మానేసి నేను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు, నేను అనుకున్నాయి, నేను చెప్పినయే జరగాలి. ఈ రాష్ట్రంలో ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అవకాశం ఉన్నాయి, ఆయన చేశారు. కొన్ని చేసి ఉండకపోవచ్చు, కొన్ని అవగాహన లేని తనంతో పాడు చేసి ఉండొచ్చు. నిర్మాణాలు త్వరగా ఆసుపత్రులు పూర్తి కావాలని చెప్పి పీపీపీ మోడల్లో